హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు లాల్ బాగ్ ఫ్లవర్ షో ఇన్ బెంగళూరుని విజిట్ చేద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎంతో అందమైన ప్రకృతి సౌందర్యంతో నిండిన బెంగళూరులోని లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్ సందర్శనకు వచ్చాము. ఇప్పుడైతే మనకి పార్కింగ్ అలౌ చేయట్లేదండి లోపలికి. సో మనం శాంతినగర్ బస్ స్టాండ్లో పార్కింగ్ చేసుకొని లోపలికి బయలుదేరాము. ఇదైతే ఎంట్రన్స్ పాత్వే. దీని దగ్గర నుంచి మనము లోపలికి వాక్ చేసుకుంటూ ముందుకు నడవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, డిఫరెంట్ ఫ్లవర్స్ అన్నిటిని ప్లాంట్ చేస్తున్నారు. ఇవైతే చాలా సంవత్సరాల నుంచి వేసిన బోగన్విలియా మొక్కలండి. ఇవి మనకు ఒక కేవ్ టైప్లో అంతా కవర్ చేసి ఉన్నాయి. చూసేదానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇదైతే చాలా నీట్గా వర్షం పడిన చినుకులు లోపలికి రానంత దట్టంగా కమ్ముకొని ఉంది. ఇక్కడ మీరు కానీ చూసినట్లయితే ఈ ఎంట్రన్స్లో చాలా స్టెప్ వైజ్ ఫ్లవర్స్ని అరేంజ్ చేస్తున్నారు. సో మేమైతే అందరం ఫ్యామిలీతో కలిసి విజిట్ చేసామండి. అయితే మనకి ఇక్కడ ఆగస్ట్ 6th నుంచి ఆగస్ట్ 16th వరకు ఫ్లవర్ షో అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఫ్లవర్ షోలో రకరకాల ఫ్లవర్స్ని యూజ్ చేసి ఒక సెట్టింగ్ లాంటిది వేసి అందరికీ ఆహ్లాదపరుస్తూ దర్శనమిచ్చింది. అయితే ఇది ఇయర్ జరుగుతూనే ఉంటుందండి. 2026లో మేమైతే విజిట్ చేసాము. మేమందరం కలిసి లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్ ప్రధాన ప్రవేశ ద్వారం గుండా లోపలికి అడిగిపెట్టాము. లోపలికి వచ్చిన వెంటనే ఇక్కడ టికెట్స్ అన్నిటిని కలెక్ట్ చేస్తున్నారండి. అడల్ట్కి అయితే 80 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 30 రూపీస్. ఎంటర్ అయిన తర్వాత మనము డైరెక్ట్గా వాక్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోవచ్చు. లేదంటే ఒకవేళ నడవలేకపోతే ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకోవచ్చు. ఇదైతే ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించిన కౌంటర్ అండి. ఈ కౌంటర్లో మనం టికెట్ పే చేసి ఎలక్ట్రిక్ వెహికల్ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనకి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. చాలా రకాల వింగ్స్ ఉన్నాయండి లోపల. లైక్ బోన్సాయి మొక్కలు అనేసి, అట్లాగే ఫ్లవరింగ్ గార్డెన్ అనేసి, అట్లాగే డిఫరెంట్ ఎలక్ట్రికల్ వెహికల్కి అయితే పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అదర్వైజ్ మీరు డైరెక్ట్గా మీకు ఒప్పుకుంటే వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఒక కొండ లాంటిది. ఈ కొండపైన చిన్న హిల్లు, ఒక చిన్న గుడి కూడా ఉందండి. లోపలికి మీకు ఎక్కే ఓపికంటే పైకి ఎక్కి కొంతసేపు టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడైతే మనకు ఎన్నో రకాల పెద్ద పెద్ద చెట్లు మనకు దర్శనం ఇచ్చాయండి. కొన్ని చెట్లు ఆకాశాన్ని తాకేంత ఎత్తుగా పెరిగి ఎన్నో కొమ్మలను విస్తరించి ప్రకృతికి అద్భుతమైన ఆనందాన్ని అందిస్తున్నాయి. చుట్టూ ఎటు చూసినా పచ్చదనం, పూల పరిమళం, చల్లని గాలి మనకు ఎంతో ప్రశాంతతను కలిగిస్తున్నాయి. లాల్ బాగ్లో వివిధ రకాల పూల మొక్కలు, అలంకార మొక్కలు, అరుదైన వృక్షజాతులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ప్రతి ప్రదేశంలోనూ ప్రకృతి తన అందాలను ఎంతో అందంగా పరిచయం చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా ఫ్లవర్స్ని పొందుపరచడం జరిగింది డిఫరెంట్ యాంగిల్స్లో. అట్లాగే ఇక్కడ లాల్ బాగ్ అనే ఒక బ్రాండ్, అట్లాగే ఒక స్లోగన్ చూడొచ్చు. ఇవైతే కొన్ని చనిపోయిన వృక్షాలను కూడా వీళ్ళు కార్వింగ్ చేసి పొందుపరచడం జరిగింది. చూశారు కదా, ఇక్కడ బుద్ధుడి విగ్రహాన్ని ఎంత నీట్గా కార్వింగ్ చేసి ఎస్టాబ్లిష్ చేశారో. అట్లాగే మిక్స్ అయిన ఫ్లవర్స్, ఎన్ని ఫ్లవర్స్ ఇక్కడ ఒక కోన్ షేప్లో తీసుకొచ్చారో చూడొచ్చు. అట్లాగే సన్ ఫ్లవర్స్ అండి. ఇట్లా ఒకటేంటి చెప్పుకుంటూ పోతే 100 పైనే ఉన్న ఫ్లవర్స్ కనిపిస్తాయి. ఇదైతే నెమలి పనుకున్న విధంగా చేశారు, కార్వింగ్ చేసి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ని డిఫరెంట్ షేప్స్లో తీసుకొచ్చి సెట్ చేయడం జరిగింది. ఇక్కడైతే మీకు ఒక క్రొకడైల్ని కూడా చేశారండి. ఇట్లాగే ఇదైతే మీకు మెయిన్ ఫ్లవరింగ్ ఏరియా సెట్ చేసిన ఇది. ఇక్కడ కొన్ని ఎలిఫెంట్స్, దాంతోపాటు బేబీ ఎలిఫెంట్ని ఎదురు కర్రలతో చేసి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. అట్లాగే ఇక్కడ మీరు చూసినట్లయితే తివాచీ పరిచినట్లుగా డిఫరెంట్ కలర్స్తో ఫ్లవర్స్ని ఏర్పాటు చేశారండి. అట్లాగే ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్కి వెళ్ళిన తర్వాత మనకి క్యూ లైన్లు పెట్టడం జరిగింది.
ఇక్కడ చూసారు కదా ఇంకొక ఎలిఫెంట్ అట్లాగే. సో ఇక్కడ ఒక పెద్ద థీమ్ పార్క్ లాంటిది ఏర్పాటు చేశారు. దీంట్లో మీరు చూసినట్లయితే ఇదే ప్రధాన ఆకర్షణగా ఫ్లవర్ డెకరేషన్ చేసి డిఫరెంట్ సెట్టింగ్ వేయడం జరిగింది. ఈ సెట్టింగ్లోకి మనం ఎంటర్ అయిన తర్వాత చాలా రకాల ఫ్లవర్స్ని తివాచీ పరిచి ఉన్నారండి. ఒక్క ఫ్లవర్ అని చెప్పలేము. డిఫరెంట్ ఫ్లవర్స్, డిఫరెంట్ ఏజెస్, డిఫరెంట్ కలర్స్తో ఉన్నాయి. ఇవి చాలా మనకి ఆహ్లాదకరాన్ని, ఆశ్చర్యాన్ని పొందుపరుస్తున్నాయి. ఇక్కడ మీరు చూసేటట్లయితే మనం మెయిన్ ఎంట్రన్స్లోకి క్యూలోకి బయలుదేరామండి. బయలుదేరిన తర్వాత ఇన్సైడ్ నడుచుకుంటూ వెళ్ళి ఒక్కొక్క దాన్ని దర్శించుకోవచ్చు. ఇక్కడ మీరు చూసారు కదా, ఒక ఆరెంజ్ కలర్తో స్టార్ట్ చేసి డిఫరెంట్ షేప్స్లో డిఫరెంట్ ఫ్లవర్స్ని ఇక్కడ అమర్చడం జరిగింది. ఇదన్నీ మనకి లైవ్ ఫ్లవర్స్ అండి. డిఫరెంట్ పాట్ సైజ్ అండ్ డిఫరెంట్ పాట్స్లో మనకి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇదైతే మెయిన్ ఒక కట్టుబడి లాంటి ఒక సెట్టింగ్. ఈ సెట్టింగ్ని చుట్టుపక్కల ఫ్లవర్స్తో కట్టిపెట్టారు. ఇక్కడ మీరు చూసినట్లయితే బాహుబలి వాళ్ళ ఏనుగులు, దాంతోపాటు డిఫరెంట్ ఫ్లవర్స్ని ఒక్కొక్క ఫ్లవర్గా తీసుకొని డెకరేట్ చేయడం జరిగింది. అట్లాగే మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో బ్యాక్డ్రాప్ చూసారంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ అరేకా పామ్ అండ్ పామ్ ట్రీస్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బిల్డింగ్ లాంటి ఒక థీమ్ తీసుకొచ్చారు. ఇక్కడైతే మన ఎర్లియర్ ఫార్మర్స్ ఎంత బాగా మనకి ఉపయోగపడ్డారండి. థీమ్ పార్క్ను కూడా ఇక్కడ ఏర్పడడం జరిగింది. ఇక మన సందర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది బాహుబలి థీమ్తో ఏర్పాటు చేసిన పూల ప్రదర్శన. వివిధ రకాల పూలతో చేసిన అలంకరణలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పూలతో రూపొందించిన అందమైన ఆకృతులు, అద్భుతమైన అలంకరణలు ఈ ప్రదేశంలో మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఈ అందమైన ప్రదేశంలో నడుస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎన్నో మధురమైన జ్ఞాపకాలను మనం సొంతం చేసుకున్నాం. లాల్బాగ్ కేవలం ఒక ఉద్యానవనం మాత్రమే కాదు, ప్రకృతిని దగ్గరగా అనుభవించే ఒక అందమైన ప్రదేశం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పచ్చదనం, పూల అందం, చెట్ల విశాలత మనసుకు సంబంధించి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. ఈ అద్భుతమైన లాల్బాగ్ సందర్శన మనందరికీ ఒక మధురమైన అనుభూతిగా, మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. చూశారు కదండి, ఇక్కడ ఒక్కొక్క స్టాచ్యూని అంత నీట్గా అమర్చి దానికి కావాల్సిన టైటిల్స్ని చుట్టూ ఎంత అందంగా డెకరేట్ చేసి ఫ్లవర్స్తో, వివిధ రకాల ఆకులతో, వివిధ రకాల చెట్లతో వీటిని ఆకర్షణగా మిడివింపజేశారు. ఇక్కడ మీరు చూసుకుంటూ వెళ్ళినట్లయితే అందరూ వచ్చి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫొటోసు, వీడియోసు, అట్లాగే ఆర్కిడ్స్ ఫ్లవర్స్ని తీసుకుంటున్నారు. ఇవైతే మీరు చూసినట్లయితే బొకేస్ టైప్లో ఏర్పాటు చేశారండి. అంతోరియం ప్లాంట్స్ విత్ క్రైసాంతిమంతో చాలా అందంగా అనిపించింది. ఈ ఒక్క ఫ్లవర్ ఏంటంటే చెప్పుకుంటా పోతే మనకు తెలియని ఫ్లవర్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూశారు కదా, ఈ ఫ్లవర్స్ అన్నిటిని డిఫరెంట్ కలర్స్తో ఉండడం వల్ల మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా, అద్భుతంగా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం ఒక్కొక్క ఫ్లవర్స్ని దర్శించుకుంటూ ముందుకు సాగడం జరుగుతుంది. ఈ ఫ్లవర్స్ అంతా చాలా నీట్గా మనసుకు ఆనందాన్ని ఇస్తూ అద్భుతంగా పరిచయం చేస్తున్నాయి. వీటన్నిటిని మనం చూసి చాలా మంచిగా ఫీల్ అవ్వచ్చండి. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతమైన ఫ్లవర్స్ని, ప్రశాంతమైన కనిపించిన కలర్స్ని చూసుకుంటూ మనం దర్శించుకుంటూ ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహించే ఫ్లవర్ షో, అదే పుష్ప ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ముఖ్యంగా ప్రతి సంవత్సరము డిఫరెంట్ థీమ్స్తో వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారు. ఈసారి అయితే మనకి ఇటువంటి డిజైన్ వేయడం జరిగింది. అట్లాగే బాహుబలి సినిమా సమావేశాన్ని గుర్తు చేసేలా మహిష్మతి సామ్రాజ్యాన్ని, భారీ కోటలు, భారీ యుద్ధ దృశ్యాలు, శివలింగం ఎత్తే సన్నివేశం లాంటి రూపాలను పూలతో అద్భుతంగా తీర్చిదిద్దారు. వివిధ రకాల రంగులు, రకరకాల పూలతో చేసిన ఈ అలంకరణలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ థీమ్
ప్రతి సంవత్సరం మారుతూ కొత్త సాంస్కృతిక అంశాల ఆధారంగా రూపొందించబడుతుంది. కుటుంబ సభ్యులతో ఈ ప్రదర్శనని సందర్శిస్తే చాలా మంచి ఆహ్లాదాన్ని కలిగిస్తుందండి. ఇది ఒక ప్రకృతికి దగ్గరగా అనుభవించే ఒక అందమైన ప్రదేశం. ఈ అద్భుతమైన లాల్బాగ్ ప్రదర్శన మనందరికీ ఒక మధురానుభూతిగా మిగిలిపోతుంది. మర్చిపోలేని జ్ఞాపకంగా మారిపోతుంది. ప్రకృతిని ప్రేమిద్దాం, పచ్చదనాన్ని కాపాడుదాం, మన పర్యావరణాన్ని అందంగా ఉంచుకుందాం. ఇదే ఈసారికి నా స్లోగన్ అండి. అట్ లాస్ట్ మేమైతే వీటన్నిటిని విజిట్ చేసుకొని చాలా ఆసక్తికరమైన విషయాల్ని మనసులో తలుచుకుంటూ ఆనందంగా ఫీల్ అవుతూ వచ్చి పార్క్లో కొంతసేపు స్నాక్స్ తీసుకుంటూ సేదతీరామండి. ఇదైతే బొటానికల్ గార్డెన్లో ఒక పార్కు. ఎదురుగా మనకి కొన్ని నర్సరీ ఉంటే కొన్ని ప్లాంట్స్ కూడా మేము తీసుకొచ్చాము. ఇంతేనండి. థ్యాంక్ యూ. బాయ్.